ఆహాహాహా. ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకింత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలుని చేత్తో కాలుకోలని పిల్లిలో గిల్లుగిలో కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి. నువ్వే నోర్మి. ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ. దుమ్మల తోలు గుండి. చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు చుట్టూ. దీని అర్థం నీకు ఎవరికి చెప్పానంటే ఈ లైట్ ఉరేసుకుని మంటావు. జాకర జిమ్మ పోచమ్మో. ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను, జాగ్రత్తగా ఫోటోలు తీ. కమాన్ ఎక్కువ ఎక్కడా? కదలంలే నాన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫోటో కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుంది. తొందరగా తీ. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తుతో కొడతావు? ఏమిట్రా మీరు చేసే పని? చూసారా, మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు రే పొట్టి గట్టిలాయరు. నీకన్నీ నోరు పోయిరా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రేయ్, వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? అన్నయ్య నేనేం చేయాలనుకున్నాను? రేయ్, ఇక ముందు మీరెవరూ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఆ పెరట్లో పడి చావండి. Get out, get out. చూశావుగా విష్ణు, మన ఎస్టేట్. ఇక్కడ పనిచేసే ఆ కొండజాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం గల మనుషులు. అందుకే వాళ్ళంటే నాకెంతో ప్రాణం. అది వాళ్ళ ఆచారం అమ్మా. తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట 10 సార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం. ఇంకమా ఇదిగో ప్లేడరు, నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను కదా. రోజు ముష్టి పడికేసినట్టు 1000 ఇవ్వడం ఏమిటి? ఒకేసారి 10,000 కొట్టించావనుకో, నా పని అయిపోతుంది. కొట్టించదు కాక కొట్టించను. కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను. అయితే ఒకేసారి 10,000 లంపుగా ఇవ్వనైనా? ఇవ్వన్నైనా చూద్దాం నైనా. చూసుకోనైనా. ఎలా సంపాదిస్తున్నా చూసుకోనైనా. ఏమిటి విష్ణు, ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏమీ లేదంట. నేను ఒకసారి పట్నం వెళ్ళి రావాలనుకుంటున్నా. అంత హఠాత్తుగా ఏమొచ్చిందయ్యా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కూతురిందట. అర్జెంటుగా 15,000 రూపాయలు కావాలంటూ ఆయన దీనంగా ఉత్తరం రాశాడు. నేను వెంటనే పట్నం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఈ మాత్రానికి నువ్వు పట్నం వెళ్ళటం దేనికయ్యా? ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా. ఏమిటి మీకు మేనమావా? ఎవరండి ఆయన? అదే మన పెళ్లిలో మహాలక్ష్మిలా ఉన్నవని నీ బుక్కిళ్ళాడే ఆయన. అంకుల్, మీరిచ్చే డబ్బుకి చెక్ రాసి ఇచ్చేస్తాను. నేను ఇచ్చేది మీ డబ్బే కదటయ్యా. రారా లోపలికి రా. చూసావా ఎలా కుట్టిన మీ 4 మస్కా. 15,000. పిన్ని పిన్ని, లాయర్ అంకుల్ అక్కడ. నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో? మై గాడ్, సమయాన్ని తనలేకపోయాడే. విష్ణు వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000? పై 5,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే